ఇవాళ హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర దేవాదాయ శాఖ ఎల్లమ్మ తల్లి దేవస్థానం. అమ్మవారి గర్భాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి మూల విరాట్కు బంగారు చీరతో అలంకరణ చేశారు. ఆలయంలో ఎల్లమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్నారు. రంగురంగుల పూలతో అమ్మవారి ప్రధాన ఆలయం పరిసరాలను తీర్చిదిద్దారు సిబ్బంది. కాసేపట్లో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. 11:34 అమ్మవారి కళ్యాణం జరగనుంది. అమ్మవారి మూల విరాట్కు బంగారు చీరతో అలంకరణ చేశారు. ఆలయంలో ఎల్లమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్నారు. రంగురంగుల పూలతో అమ్మవారి ప్రధాన ఆలయం పరిసరాలను తీర్చిదిద్దారు సిబ్బంది. భక్తుల కోసం క్యూ లైన్లు, వీఐపీ ఎంట్రీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. లక్షల్లో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. 3 రోజుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా మొదటి రోజు పెళ్లి కూతురిగా ముస్తాబు చేశారు. ఇవాళ కళ్యాణ మహోత్సవం జరగనుంది. రేపు ఉదయం 5 గంటలకు నాదస్వర మంగళ వాయిద్యములు, అభిషేకం నిర్వహిస్తారు. దేవతా పూజలు, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, మహాశాంతి హోమం, బలిహరణం, పూర్ణాహుతి ఉంటాయి. అలాగే రాత్రి 6 గంటల నుంచి అమ్మవారి రథోత్సవం జరగనుంది. దీంతో కళ్యాణ ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలకు వచ్చే భక్తులకు పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. పద్మశ్రీ టవర్స్ నుంచి R&B వరకు, అలాగే నేచర్ క్యూర్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్, టెంపుల్ వెనుక ప్రాంతాల్లో పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి హరిత లైవ్ లో ఉన్నారు. హరిత, చంద్రిక, ఇటు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఇప్పటికే ఉదయం నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ప్రెసెంట్ మనము ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఇప్పటికే కళ్యాణానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మరికొద్దిసేపట్లో ఇటు ప్రభుత్వం తరఫున మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అయితే ఈ రోజు నిన్న పెద్ద ఎత్తున కార్యక్రమాలకు సంబంధించి ఆలయ నిర్వాహకులు కూడా ఏర్పాట్లయితే పూర్తి చేశారు. నిన్న ఎదుర్కొల్ల కార్యక్రమం జరిగింది. గణపతి పూజ అనంతరం ఎదుర్కొల్ల కార్యక్రమం, తర్వాత అమ్మవారిని పెళ్లి కూతురుగా కూడా రెడీ చేశారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రత్యేక అభిషేకాలు, పూజల కార్యక్రమాల అనంతరం అమ్మవారికి ఏదైతే మూల విరాట్ ఆలయం మనకు ఉంటుందో అక్కడ భక్తులకైతే దర్శనానికి అనుమతిస్తున్నారు. దాంతో పాటు ఈ రోజు కళ్యాణ మండపం సంబంధించి ఏవైతే ఉత్సవ విగ్రహాలు ఉంటాయో వాటికి కూడా ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి. అయితే 11:30 ముహూర్తం ఉండడంతో దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి లక్షల మంది భక్తులు వస్తారు. ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుంది? శ్రీమాత్రే నమః. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంకి ప్రభుత్వము ₹1,00,000 పట్టు వస్త్రాలకి ఇవ్వటం జరుగుతుంది. దాంతో అది అమ్మవారికి ప్రభుత్వమే పట్టు వస్త్రాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు ఏమేమి కార్యక్రమాలు నిర్వహించారు? ఉదయం నుంచి ఉదయం అమ్మవారికి గణపతి పూజ, అమ్మవారికి అభిషేకము, అన్ని ఉత్సవ మూర్తులకు కూడాను అభిషేకం అది నిర్వహించి అలంకారం చేసి అమ్మవారికి దర్శనానికి అది అనుమతించడం జరిగింది భక్తుల్ని. అయితే తెల్లవారుజామున 3:30 నుంచి కూడాను భక్తులు అభిషేకం జరుగుతున్నప్పటికీ అలా దర్శనం చేసుకొని వెళ్తూనే ఉన్నారు. తెల్లవారుజామున 3:30 నుంచే భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళటం జరుగుతుంది. అంటే గత సంవత్సరం దాదాపు 6 లక్షల మంది వచ్చారు కదా, ఈ సంవత్సరం ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం?
ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా అధిక సంఖ్యలో ఎక్కువ మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారని భావించి దానికి తగినట్లుగానే ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల యొక్క కోఆర్డినేషన్ తోటి దీనికి ప్రభుత్వం అనేక మార్లు కోఆర్డినేషన్ మీటింగ్లు పెట్టి అందరు అధికారులను ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం ఏర్పాట్లు చేశామండి. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకొని వెళ్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. టోటల్ ఎన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేశారు? ఆల్మోస్ట్ ఇప్పటికే కిక్కిరిసిపోతున్నాయి క్యూ లైన్లు అన్ని కూడా. ఎన్ని క్యూ లైన్లు ఉన్నాయి? ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం? 3 క్యూ లైన్లు అండి. ఒకటి విఐపి పాస్ క్యూ లైను, 2 ధర్మదర్శనం క్యూ లైన్లు, మొత్తం 3 క్యూ లైన్లు ఉన్నాయి. అంటే శివసత్తులు కూడా అమ్మవారి కళ్యాణానికి వస్తుంటారు కదా, శివసత్తులకు సంబంధించి వాళ్ళకు కూడా ఏమైనా క్యూ లైన్ ఏర్పాటు చేస్తారా? ఎలా ఉంది? శివశక్తులకి సంబంధించి మనం వాళ్ళకి అది ఆ ధర్మదర్శనం క్యూ లైన్లో వాళ్ళకి ఏర్పాటు చేయటం జరిగింది. ప్రత్యేకంగా 2:30 నుంచి 3:30 వరకు వాళ్ళకి దర్శనానికి ఆ లైన్ కేటాయించడం జరిగింది. చూడొచ్చు, అమ్మవారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసింది. ప్రజెంట్ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా ఇటు భక్తులతో అయితే కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. క్యూ లైన్లు కూడా కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ముఖ్యంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి ఇరువైపులా కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లను అయితే ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా గత 2 రోజుల నుంచి కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ సదుపాయం కావచ్చు, వచ్చే భక్తులు ముఖ్యంగా క్యూ లైన్లు ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఎటు రావాలన్న రూట్ మ్యాప్ని కూడా ముందస్తుగానే పోలీసులు ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. ప్రజెంట్ మనం చూస్తున్నాం, ప్రతి ఏటా కూడా బల్కంపేట ఎల్లమ్మ తల్లికి ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం కళ్యాణం నిర్వహిస్తుంటారు. ఇది వార్షిక కళ్యాణం, నిత్య కళ్యాణం కావచ్చు, బోనాల సమర్పణ, ఒడిబియ్యం అన్నీ కొనసాగుతుంటాయి. అయినా కూడా ఈ వార్షిక కళ్యాణం రోజు అమ్మవారి ప్రత్యేక అలంకరణలో పెళ్లి కూతురుగా దర్శనం ఇస్తుంటారు. కాబట్టి దర్శించుకునేందుకైతే పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. గత ఏడాది దాదాపు 6 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్టయితే అంచనా వేస్తున్నారు. ఈసారి అంతకు మించి భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కంప్లీట్ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. చూడొచ్చు, మనం బారికేట్లు కూడా ఏర్పాటు చేసి దాదాపు మనకు బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి 2 వైపులా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారు. దీంతో పాటు ఎవరైనా ఇబ్బందులు కలగకుండా ఇటు హెల్త్ క్యాంపులు, దాదాపు 6 హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేశారు. 15 పోలీస్ అవుట్ పోస్టులను ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించి ఇటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఆలయ ప్రాంగణం మొత్తం కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు అమ్మవార్లకి పెద్ద ఎత్తున బోనాల సమర్పణ ఉంటుంది. దాంతో పాటు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన బల్కంపేట ఆలయంకి పెద్ద ఎత్తున భక్తులు ప్రతి ఏటా కూడా ఇదే విధంగా వస్తుంటారు. ఈసారి కూడా కళ్యాణానికి లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే మనం చూడొచ్చు, ఇప్పటికే కళ్యాణం అయితే 11:30కి అయితే ముహూర్తం ఉంది. ఇప్పటికే విఐపి తాకిడి కూడా పెరిగింది. ఈ రోజు ఉదయం నుంచి దాదాపు 3:30 గంటల నుంచి కూడా అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటి నుంచే భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నారు. దాంతో పాటు కళ్యాణాన్ని వీక్షించేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం మనం చూడొచ్చు. కేవలం హైదరాబాద్ నలుమూల నుంచే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అయితే కళ్యాణం చూడడానికి వచ్చిన కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం. ఎక్కడి నుండి వచ్చారండి? బోడుపల్లి నుంచి. ఎట్లా అనిపిస్తుంది కళ్యాణానికి రావడం? ఇది థర్డ్ టైం అంటే రావడం. ఎప్పుడు ప్రతి ఇయర్ వస్తుంది. ఇదమ్మా ప్రతి ఏటా వస్తుంటారా కళ్యాణానికి? ప్రతిసారి కూర్చుంటాం. బాగుంటుంది. మార్నింగ్ 8కి వచ్చాము. ఇప్పుడు ఇది అయినాక దర్శనం చేసుకుంటాం కళ్యాణం అయిపోయిన తర్వాత. చూడొచ్చు, పెద్ద ఎత్తున భక్తులు అయితే అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించేందుకు వచ్చారు. ఇక్కడ ఇంకొంతమంది భక్తులతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి రావడం ఎట్లా అనిపిస్తుంది? ఏమేమి కార్యక్రమాలు ఎస్ చూడొచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారి కళ్యాణంలో పాల్గొంటున్నారు. అయితే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకొని కళ్యాణంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఇప్పటికీ అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే
ఇటు ప్రభుత్వం తరపున అయితే మరికొద్దిసేపట్లో పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం ఉండబోతుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవారి ఆలయంలో దర్శనం అనంతరం ఇక్కడ కళ్యాణ మండపానికి కూడా చేరుకున్నారు. ఇక్కడ కొంతమంది శివశక్తులు గారు వాళ్ళతో కూడా మాట్లాడారు. అమ్మ చెప్పండి, ఎట్లా ఉంటుంది కళ్యాణం చూడడం? మేము ఎవ్రీ ఇయర్ చేయిస్తాం. 15 years నుంచి ఎవ్రీ ఇయర్ చేయిస్తాం కళ్యాణం. ఎవ్రీ ఇయర్ వస్తాం. అండ్ ఏం చేస్తుంటారు ఈ రోజు దర్శనం తర్వాత? ఈరోజు గవ్వలారా ఇంట్లో పూజ చేసేసి ఎవ్రీ ఇయర్ 15 years చేపిస్తాం. చూడొచ్చు మొత్తం కూడా భక్తులు అయితే పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి కళ్యాణాన్ని డైరెక్ట్ గా చూసేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు భక్తుల కోసం అయితే ప్రత్యేక క్యూ లైన్లు విఐపి పాస్ల ద్వారా ఎంట్రీ. అదే మనం చూడొచ్చు విఐపి దర్శనం కూడా కొనసాగుతోంది. మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఉదయం నుంచి కూడా దాదాపు ఉదయం 3:30 గంటల నుంచి కూడా ఇక్కడ ఆలయానికి భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. ఇక్కడ మనం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో సార్ చెప్పండి ఎలా ఉంది సార్? బల్కంపేట అమ్మవారి కళ్యాణ సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. దర్శనం ఎలా జరిగింది సార్? దర్శనం బాగా జరిగింది. భక్తులు కూడా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. చూడొచ్చు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఇటు బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకునడం జరిగింది. దాంతోపాటు మరికొద్దిసేపట్లో రాష్ట్ర మంత్రులు రాష్ట్రానికి సంబంధించిన విఐపీలు కూడా రాబోతున్నారు. ముఖ్యంగా దేవాదాయ శాఖ తరఫున ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే ప్రతి ఏటా ఇటు అమ్మవారికి పూజలు నిర్వహించే కళ్యాణంతో పాటు శివసత్తులు కూడా అమ్మవారి పాదుకలని పెట్టుకొని ప్రత్యేకంగా వాళ్ళు కూడా అమ్మవారికి కళ్యాణం నిర్వహిస్తుంటారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా శివసత్తులు పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుండి వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా విఐపి క్యూ లైన్లో అనుమతించేందుకు ఏర్పాట్లు చేశామని కూడా ఆలయ ఈవో చెప్తున్నారు. అయితే దాదాపు 11:30 ముహూర్తం ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి కళ్యాణం తిలకించేందుకు రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరికొద్దిసేపట్లోనే ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు కూడా సమర్పించుతున్నారు.